Dear students, welcome back. మనం సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఉద్యోగిత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్తలు ఎవరు, ఏ ఏ ప్రమేయాల మీద ఆధారపడి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, ఈ సూత్ర వివరణ 3 దశలుగా అర్థం చేసుకోవాలి అని మనం ఆల్రెడీ అనుకున్నాం. ఈ 3 దశల్లో మొదటి దశగా పొదుపు పెట్టుబడులు లేకుండా ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది, రెండవ దశగా పొదుపు పెట్టుబడులతో ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది, మూడవ దశగా ద్రవ్య చలాంకాలైన ద్రవ్యము మరియు ధరలు వాటి పాత్రను కూడా పరిగణనలోకి తీసుకొని ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా జరుగుతుందో మనం డిస్కస్ చేద్దాం. సో మొదటి దశ పొదుపు పెట్టుబడులు లేకుండా ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఈ దశలో ఆదాయం లేక ఉత్పత్తి అనేది మూలధనము మరియు శ్రమల ఫలితము. Y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ K అండ్ N. సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయంలో స్వల్పకాలంలో మూలధనంలో మార్పు ఉండదు, అంటే మూలధనం పెరగటం తగ్గటం అనేది జరగదు, సాంకేతిక పరిజ్ఞానం మారదు, అలాగే జనాభా కూడా స్థిరంగా ఉంటుంది. కనుక ఉత్పత్తి పెరగటానికి ఆధారం ఉద్యోగిత, అంటే ఇక్కడ ఎన్ అనే అక్షరంతో సూచిస్తున్నాం మనం, శ్రమ, ఉద్యోగిత. సో y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ K అండ్ N. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ని K బార్ అని చూపించాం. ఇక్కడ బార్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మార్పు ఉండదు, స్థిరము అనే విషయాన్ని ఇక్కడ ఈ బార్ అనే సింబల్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ K బార్ అన్నామంటే మూలధనంలో మార్పు ఉండదు, అప్పటికి అవైలబుల్ ఉన్న క్యాపిటల్ ఏదైతే దాన్నే మనం పరిగణనలోకి తీసుకుంటున్నాము. సో y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ K బార్ అండ్ N. మూలధనంలో మార్పు ఉండదు అంటున్నాం కాబట్టి ఇక్కడ Nలో వచ్చే మార్పులే Yలో మార్పులకు కారణమవుతాయి. అంటే ఉద్యోగితలో వచ్చే మార్పులను బట్టి ఆదాయంలో మార్పులు ఆధారపడి ఉంటాయి. సో ఆదాయం పెరుగుదలకు తగ్గుదలకు ఇక్కడ ఆధారం ఉద్యోగితగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఉద్యోగిత పెరిగితే ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగిత తగ్గితే ఆదాయం తగ్గుతుంది. సో ఆదాయానికి ఉద్యోగితకు మధ్య ఇక్కడ అనులోమ సంబంధం ఉన్నట్టుగా సాంప్రదాయవేత్తలు చెప్తున్నారు. పొదుపు పెట్టుబడులు లేకుండా ఆదాయ ఉద్యోగిత స్థాయి నిర్ణయాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ దశలో y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ K బార్ అండ్ N. K బార్ అనేది స్థిరంగా ఉన్న ఎటువంటి మార్పులు లేని మూలధనాన్ని ఇక్కడ మనకి చూపిస్తుంది, N అనేది ఉద్యోగితను చూపిస్తుంది అనుకుంటే మూలధనంలో మార్పు ఉండదు అంటున్నారు కాబట్టి ఉద్యోగితలో మార్పులే ఆదాయంలో మార్పులకు కారణమవుతాయి. ఆ మార్పులు ఏ విధంగా ఉంటాయి అంటే ఉద్యోగిత పెరిగితే ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగిత తగ్గితే ఆదాయం తగ్గుతుంది. సో ఉద్యోగితకు మరియు ఆదాయానికి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది, డైరెక్ట్ రిలేషన్షిప్ ఆర్ పాజిటివ్ రిలేషన్షిప్. అయితే ఇక్కడ ఉద్యోగిత ఆదాయాన్ని నిర్ణయిస్తుంది, ఓకే. ఇక్కడ ఉద్యోగిత దేని మీద ఆధారపడి ఉంటుంది అనే దాన్ని మనం డిస్కస్ చేయడానికి శ్రామిక మార్కెట్ సమతౌల్యం గురించి మనం ఇక్కడ వివరించుకోవాలి. శ్రామిక మార్కెట్ సమతౌల్యము అంటే నథింగ్ బట్ ఉద్యోగిత సమతౌల్యం అని అనుకోండి. శ్రామిక మార్కెట్ సమతౌల్యము, ఈ శ్రామిక మార్కెట్ సమతౌల్యంలో మనం శ్రామిక సప్లై గురించి, శ్రామిక డిమాండ్ గురించి డిస్కస్ చేయాలి. శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్, ఈ రెండిటికి మధ్య ఎప్పుడైతే సమానత్వం వస్తుందో
ఆ పాయింట్నే శ్రామిక మార్కెట్ సమతౌల్యంగా చెప్పొచ్చు. శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ సమానంగా ఉన్న బిందువునే మనం శ్రామిక మార్కెట్ సమతౌల్యంగా చెప్తున్నాం. ఇక్కడ శ్రామిక సప్లై అంటే ఎంతమంది శ్రామికులు ఎన్ని గంటలు పని చేయటానికి సిద్ధంగా ఉన్నారు అనేది మనకి శ్రామిక సప్లై చెప్తుంది. అలాగే ఈ శ్రామికుల్ని ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు, ఎంతమంది శ్రామికుల్ని ఉద్యోగంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది శ్రామిక డిమాండ్ చెప్తుంది. అంటే ఇక్కడ శ్రామిక సప్లై అంటే శ్రమను సప్లై చేసేది శ్రామికులు. ఇక్కడ శ్రామిక డిమాండ్ అంటే శ్రమను డిమాండ్ చేసేది ఉత్పత్తిదారులు అని మనం అనుకోవాలి. శ్రమను సప్లై చేసేది శ్రామికులు, శ్రమను డిమాండ్ చేసేది ఉత్పత్తిదారులు. రైట్? ఈ శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ ఈ రెండు కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తల దృష్టిలో నిజ వేతన రేటు మీద ఆధారపడి ఉంటాయి. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? ఆదాయం అనేది ఉద్యోగిత మీద ఆధారపడి ఉంది, ఉద్యోగిత అనేది శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ మీద ఆధారపడి ఉంది. శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ ఈ రెండు కూడా నిజ వేతన రేటు మీద ఆధారపడి ఉంటాయి. నిజ వేతన రేటు, రియల్ వేజ్ రేట్. మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మనం వేతనంలో రకాలు చదువుకున్నాం. ద్రవ్య వేతనము, నిజ వేతనము అని. ద్రవ్య వేతనము అంటే ద్రవ్య రూపంలో శ్రమకు లభించే ప్రతిఫలాన్ని ద్రవ్య వేతనము అంటున్నాము. ఈ ద్రవ్య వేతనంతో శ్రామికులు కొనుగోలు చేసే వస్తు సేవల్ని మనం నిజ వేతనంగా చెప్తున్నాం. సో ద్రవ్య వేతనము అంటే ద్రవ్య రూపంలో లభించేది, నిజ వేతనము అంటే ద్రవ్య రూపంలో లభించే ద్రవ్యంతో మనం ఏ ఏ వస్తు సేవలైతే కొనుగోలు చేస్తామో వాటిని మనం నిజ వేతనంగా చెప్తాం. ఇక్కడ వస్తు సేవల కొనుగోలు అనగానే వస్తు సేవల ధరల మీద ఆధారపడి ఉంటుంది. ధరలు ఎక్కువగా ఉంటే మనం తక్కువ వస్తు సేవల్ని కొనుగోలు చేయగలం, ధరలు తక్కువగా ఉంటే మనం ఎక్కువ వస్తు సేవల్ని కొనుగోలు చేయగలం. సో ఇక్కడ ద్రవ్య వేతనంలో మార్పు లేకపోయినా వస్తు సేవల ధరలలో వచ్చే మార్పుల వలన నిజ వేతనంలో మార్పులు వస్తాయి. మనం ఆల్రెడీ ఈ విషయాలన్నీ డిస్కస్ చేసాం. శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ అనేవి నిజ వేతన రేటు మీద ఆధారపడి ఉంటాయి. నిజ వేతనము అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ద్రవ్య వేతనం యొక్క కొనుగోలు శక్తి. ఈ ద్రవ్య వేతనం యొక్క కొనుగోలు శక్తి వస్తు సేవల ధరల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ నిజ వేతన రేటు ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య వేతనాలు బై వస్తు సేవల ధరలు. నిజ వేతన రేటు ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య వేతనాలు బై వస్తు సేవల ధరలు. ద్రవ్య వేతనాల్ని మనం W అనే అక్షరంతో సూచిస్తున్నాం, వస్తు సేవల ధరల్ని P అనే అక్షరంతో సూచిస్తున్నాం. సో నిజ వేతన రేటు ఈజ్ ఈక్వల్ టు W/P అంటే ద్రవ్య వేతనాలు బై వస్తు సేవల ధరలు. ఇక్కడ శ్రామిక సప్లైకి నిజ వేతన రేటుకి మధ్య సంబంధం ఎలా ఉంటుంది, అలాగే శ్రామిక డిమాండ్కి నిజ వేతనంకి మధ్య సంబంధం ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇక్కడ మనం శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ రెండు నిజ వేతన రేటు మీద ఆధారపడి ఉంటాయని సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ నిజ వేతన రేటు శ్రామిక సప్లైని ఒక రకంగా ప్రభావితం చేస్తుంది, శ్రామిక డిమాండ్ని ఒక రకంగా ప్రభావితం చేస్తుంది. అది ఎలా అనేది మనం చూస్తే నిజ వేతనాలకు మరియు శ్రామిక సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. నిజ వేతనాలకు శ్రామిక సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. అంటే ఏంటి?
నిజ వేతనాలు పెరుగుతూ ఉంటే శ్రామిక సప్లై పెరుగుతూ ఉంటుంది. అంటే మనం పని చేయటం ద్వారా మనకొచ్చే నిజ వేతనం పెరుగుతుంది అని మనం అనుకుంటే మనం ఇంకా ఎక్కువ శ్రమ పడటానికి సిద్ధపడతాము. సో నిజ వేతనాలు పెరిగితే శ్రామిక సప్లై పెరుగుతుంది. అంటే ఎక్కువ మంది శ్రమ చేయడానికి ముందుకు వస్తారు, లేక ఎక్కువ గంటలు పని చేయడానికి సిద్ధపడతారు అని మనం అనుకోవచ్చు. అలాగే నిజ వేతనాలు తగ్గితే శ్రామిక సప్లై తగ్గుతుంది. సో నిజ వేతనాలకు శ్రామిక సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. మనం యూజువల్గా చూసేదే ఇది. మనం శ్రమ చేయటం ద్వారా వచ్చే ప్రతిఫలం బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఎక్కువ శ్రమ చేయడానికి సిద్ధపడతాము. అలాగే ప్రతిఫలం పెద్దగా లేదు అనుకున్నప్పుడు మనం శ్రమ బదులుగా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతాము అని సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అంటే ఈ నిజ వేతనంలో వచ్చే మార్పులు శ్రామికులు శ్రమని ఎక్కువ చేయాలా లేక విశ్రాంతిని ఎక్కువ తీసుకోవాలా అనేది నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదే ఆధారము అని చెప్తున్నారు. సో ఇక్కడ నిజ వేతనాలు పెరిగే కొద్దీ శ్రామిక సప్లై పెరుగుతుంది, నిజ వేతనాలు తగ్గితే శ్రామిక సప్లై తగ్గుతుంది. ఈ రెండిటికి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. నెక్స్ట్, నిజ వేతనాలకు శ్రామిక డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శ్రమను డిమాండ్ చేసేది ఎవరు అంటే ఉత్పత్తిదారులు. సో శ్రమను డిమాండ్ చేసే కొద్దీ వాళ్ళు ఆ శ్రమకు తగిన వేతనాలను అక్కడ ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చే వేతనాలు పెరిగితే గనక వాళ్ళు ఇన్ జనరల్ తక్కువ డిమాండ్ చేయటం జరుగుతుంది. మనం వస్తు సేవల ధరలు పెరిగితే మనం చేసే డిమాండ్ తగ్గుతుంది అని ఎలా అనుకుంటున్నామో, ఇక్కడ కూడా శ్రమ యొక్క ధర నిజ వేతనం అని మనం అనుకుంటే నిజ వేతనాలు పెరిగితే శ్రామికులకు డిమాండ్ తగ్గుతుంది. అలాగే నిజ వేతనాలు తగ్గితే శ్రామికులకు డిమాండ్ పెరుగుతుంది. రైట్? ఇక్కడ మనం నిజ వేతనం అంటే ఏమనుకున్నాం? ద్రవ్య వేతనాలు పై వస్తు సేవల ధరలు. ఇక్కడ నిజ వేతనాలు పెరగటం అనేది ఎలా జరగచ్చు? ద్రవ్య వేతనాలు పెరిగినా నిజ వేతనాలు పెరగచ్చు, అలాగే వస్తు సేవల ధరలు తగ్గినా నిజ వేతనాలు పెరగచ్చు. రైట్? అంటే నిజ వేతనం పెరిగింది ఇక్కడ అంటే ఐదర్ ద్రవ్య వేతనం పెరిగింది అనైనా మనం అనుకోవాలి, లేక వస్తు సేవల ధరలు తగ్గాయి అనైనా మనం అనుకోవాలి. ఈ రెండిటి ప్రభావం మూలంగానే ఇక్కడ నిజ వేతనాలు పెరుగుతాయి. సో ఇక్కడ ద్రవ్య వేతనం పెరిగినా ఉత్పత్తిదారులకి నష్టమే, అలాగే వస్తు సేవల ధరలు తగ్గినా ఉత్పత్తిదారులకి నష్టమే. అందుకని నిజ వేతనం పెరగటం అనేది ఉత్పత్తిదారులకి కొంత నష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉత్పత్తిని తగ్గిస్తారు. ఉత్పత్తిని తగ్గిస్తున్నారు అంటే శ్రామికుల్ని ఎక్కువగా డిమాండ్ చేయరు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలా నిజ వేతనాలు పెరిగితే శ్రామికులకు డిమాండ్ తగ్గుతుంది, నిజ వేతనాలు తగ్గితే శ్రామికులకు డిమాండ్ పెరుగుతుంది. సో నిజ వేతనాలకు మరియు శ్రామిక డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. సో సాంప్రదాయ ఆర్థికవేత్తల దృష్టిలో ఆదాయం ఉద్యోగిత మీద ఆధారపడి ఉంటుంది, ఉద్యోగిత శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్ రెండు కూడా నిజ వేతన రేటు మీద ఆధారపడి ఉంటాయి. నిజ వేతనాలకు శ్రామిక సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. నిజ వేతనాలకు మరియు శ్రామిక డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఈ శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ ఎక్కడ సమానమవుతాయి, ఎక్కడ శ్రామిక మార్కెట్లో సమతౌల్యం ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే చూడండి, ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాము. శ్రామిక మార్కెట్ సమతౌల్యాన్ని చూపించే రేఖాపటం ఇది. మనం ఆల్రెడీ
నిజ వేతనాలకి శ్రామిక సప్లైకి మధ్య అనులోమ సంబంధం అన్నాం. నిజ వేతనాలకు శ్రామిక డిమాండ్కు మధ్య విలోమ సంబంధం అని చెప్పాం. సో ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్, ఎక్స్ అక్షం మీద మనం శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ చూపిస్తున్నాము, వై అక్షం మీద నిజ వేతన రేటుని చూపిస్తున్నాం. నిజ వేతన రేటుకు శ్రామిక సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది అని చెప్పాము. రెండు వేరియబుల్స్ మధ్య అనులోమ సంబంధం అంటే పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటే వాటికి సంబంధించిన రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంటుంది, పాజిటివ్ స్లోప్. మనం ఆల్రెడీ చాలా సార్లు చూసాం మనం ఇటువంటి స్లోప్స్. సో శ్రమ సప్లై రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఇక్కడ చూడండి ఎన్ఎస్ శ్రామిక సప్లైని చూపించే రేఖ. ఓకే, నెక్స్ట్ నిజ వేతన రేటుకు శ్రామిక డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది అన్నాము. రెండు వేరియబుల్స్ మధ్య విలోమ సంబంధం ఉంటే వాటికి సంబంధించిన రేఖ రుణాత్మక వాలును కలిగి ఉంటుంది, నెగటివ్ స్లోప్. అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. సో ఇక్కడ శ్రమ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంది. ఎన్డి సప్లై ఆఫ్ ఎన్, డిమాండ్ ఫర్ ఎన్. శ్రామిక సప్లై రేఖ, శ్రామిక డిమాండ్ రేఖ, ఈ రెండు కూడా నిజ వేతన రేటు మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పుకున్నాం. సో శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ పరస్పరం వ్యతిరేకంగా ఉన్నాయి. పరస్పరం వ్యతిరేకంగా ఉన్న ఈ రెండు ఏ నిజ వేతన రేటు వద్ద సమానమవుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఈ రెండు ఈ అనే బిందువు వద్ద ఈ రెండిటికి మధ్య ఈక్వాలిటీ వచ్చింది. ఏ రెండిటికి మధ్య? శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్కు మధ్య ఈ అనే బిందువు వద్ద సమానత్వం వచ్చింది. ఈ రెండు సమానంగా ఉన్న చోట చూడండి, ఇది W/P 0 అండ్ ఎన్. శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ ఇక్కడ సమానమైనవి. ఈ సమానంగా ఉన్న బిందువు వద్ద ఎంత ఉద్యోగిత ఉంది? ON ఉద్యోగిత ఉంది. నిజ వేతన రేటు ఎలా ఉంది? W/P 0. ఇది నిజ వేతన రేటు. సో ఈ బిందువు వద్ద ఉన్న ఉద్యోగితని సమతౌల్య ఉద్యోగిత అంటాము. ఈ బిందువు వద్ద ఉన్న నిజ వేతన రేటుని సమతౌల్య నిజ వేతన రేటు అంటాం. ఈ వేతన రేటు కంటే ఎక్కువ ఉన్న, తక్కువ ఉన్న శ్రామిక మార్కెట్లో సమతౌల్యం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నిజ వేతన రేటు W/P 0 నుంచి W/P 1కి పెరిగింది అనుకోండి. ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది అని మనం అనుకుంటే, ఈ నిజ వేతన రేటు వద్ద అంటే సమతౌల్య నిజ వేతనం కంటే పెరిగిన నిజ వేతన రేటు వద్ద చూడండి, శ్రామిక డిమాండ్ ఏమో చూడండి ఎంత ఉందో. శ్రామిక డిమాండ్ ఇక్కడ ఎంత ఉంది చూడండి. ఈ పాయింట్ ఇక్కడ శ్రామిక డిమాండ్ రేఖని ఈ W/P1 ఈ కర్వ్ ఎక్కడ ఖండించిందో ఇక్కడ ఈ పాయింట్ నుంచి తీసుకుంటే డిమాండ్ ఎంత ఉంది. కానీ ఇదే నిజ వేతన రేటు వద్ద సప్లై ఎంత ఉంది చూడండి, ఎంత ఉంది. డిమాండ్ ఏమో ఇదిగో ఈ పాయింట్ దగ్గర ఉంది, సప్లై ఏమో ఈ పాయింట్ దగ్గర ఉంది. మనం ఆల్రెడీ చెప్పాం కదా, నిజ వేతన రేటు పెరిగితే సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సమతౌల్య నిజ వేతన రేటు కంటే వేతన రేటు పెరిగినప్పుడు ఎక్కువ మంది పని చేయడానికి ముందుకు వస్తున్నారు, కానీ వాళ్ళని పనిలోకి తీసుకోవడానికి ఉత్పత్తిదారులు సుముఖంగా లేరు. సో అక్కడ శ్రామిక డిమాండ్కి శ్రామిక సప్లైకి మధ్య ఈక్వాలిటీ అనేది రావటం లేదు. అక్కడ ఎక్సెస్ సప్లై అక్కడ ఉంటుంది, అంటే శ్రామిక సప్లై ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ని మించి సప్లై ఉంటుంది. అలాగే ఈ వేతన రేటు నుంచి వేతనం తగ్గింది అనుకోండి, W/P 0 నుంచి W/P2కి వేతనం తగ్గింది అని మనం అనుకుంటే, ఈ తగ్గిన వేతన రేటు వద్ద సప్లై ఏమో ఎంత ఉంది, డిమాండ్ మాత్రం
ఎక్కువగా ఉంది. సో వేతనాలు తగ్గినప్పుడు యూజువల్గా మనం చెప్పినట్టుగా శ్రమ చేయటానికి తక్కువ మందే ముందుకు వస్తున్నారు, కానీ తగ్గిన వేతన రేటు వద్ద ఉత్పత్తిదారులు మాత్రం ఎక్కువ మంది శ్రామికుల్ని పనిలోకి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారు. ఇక్కడ ఎక్సెస్ డిమాండ్ అనేది ఏర్పడవచ్చు. సమతౌల్య వేతన రేటు కంటే ఎక్కువ వేతనం ఉంటే గనక ఎక్సెస్ సప్లై ఉంటుంది, అంటే సప్లై ఎక్కువగా ఉంటుంది. సమతౌల్య వేతన రేటు కంటే వేతన రేటు తక్కువ ఉంటే గనక ఎక్సెస్ డిమాండ్ ఏర్పడుతుంది, అంటే శ్రామిక మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఈ రెండు సిచ్యుయేషన్స్ లోనూ రెండిటికి మధ్య ఈక్వాలిటీ అనేది రావటం లేదు. ఎక్కడ ఈక్వాలిటీ వచ్చింది అంటే ఇదిగోండి W/P 0. ఈ వేతన రేటు వద్ద ఈ రెండిటికి మధ్య ఈక్వాలిటీ వచ్చింది. ఇది మనకి శ్రామిక మార్కెట్లో సమతౌల్యాన్ని చూపిస్తుంది. సో ఈ వేతన రేటు వద్ద ఈ ON అనే సమతౌల్య ఉద్యోగితా స్థాయి మనకి ఏర్పడింది శ్రామిక మార్కెట్లో. మనం ఇక్కడ ఆదాయానికి ఆధారం ఉద్యోగిత అంటున్నాం కాబట్టి ఉద్యోగితా స్థాయి నిర్ణయం ఎక్కడ జరిగింది అనేది మనం ఈ డయాగ్రామ్ లో చూసాం. ON అనేది ఉద్యోగితా స్థాయి, అంటే నిర్ణయించబడిన ఉద్యోగితా స్థాయి. దేని ఆధారంగా నిర్ణయం అయింది? శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ ఆధారంగా ఇక్కడ ON ఉద్యోగితా స్థాయి నిర్ణయం అయింది. ఇక్కడ ఈ ON ఉద్యోగితా స్థాయిని మనం సమతౌల్య ఉద్యోగితా స్థాయి అంటున్నాం. OW/P 0. చూడండి, OW/P 0 ఈ వేతనాన్ని సమతౌల్య నిజ వేతన స్థాయి అంటున్నాం. ND అనేది శ్రామిక డిమాండ్ రేఖ, NS అనేది శ్రామిక సప్లై రేఖ. సో మనకి దీనిని బట్టి ఈ ON అనేది వ్యవస్థలో ఏర్పడిన సమతౌల్య ఉద్యోగిత స్థాయి. సో ఈ ఉద్యోగిత స్థాయి ఏ ఆదాయాన్ని నిర్ణయిస్తుంది అనేది మనం చూడాలి అంటే, చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఉద్యోగిత స్థాయిని బట్టి ఉత్పత్తి అనేది ఉంటుంది. ఉత్పత్తినే నథింగ్ బట్ మనం ఇక్కడ ఆదాయము అని చెప్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఇదిగో B రెండు డయాగ్రామ్స్ కలిపి ఉన్నాయి. ఇక్కడ A అనే రేఖాపటం మనం ఆల్రెడీ చూసిన శ్రామిక మార్కెట్ సమతౌల్యాన్ని చూపిస్తుంది. ఈ శ్రామిక మార్కెట్ సమతౌల్యంలో ఏర్పడిన ఈ ON ఉద్యోగితా స్థాయి, అంటే సమతౌల్య ఉద్యోగితా స్థాయి ఎంత ఉత్పత్తి జరగటానికి కారణమైంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఈ ON ఉద్యోగితా స్థాయి ఇంతమంది శ్రామికుల్ని మనం పనిలోకి తీసుకుంటే ఆల్రెడీ ఉన్న మూలధనంతోనూ సాంకేతిక పరిజ్ఞానంతోనూ ఈ ON ఉద్యోగితా స్థాయి వద్ద ఎంత ఉత్పత్తి జరుగుతుందో చూడండి. చూడండి, ఈ లైన్ నేను వర్టికల్ లైన్ చూడండి. పై డయాగ్రామ్ లో ఉత్పత్తి స్థాయి నిర్ణయాన్ని చూపించాం. ఇలా వర్టికల్ లైన్ మనం డ్రా చేసుకుంటూ వెళ్తే ఈ ఉత్పత్తి రేఖ వద్ద ఎక్కడ టచ్ అయితే అక్కడికి ఈ హారిజంటల్ లైన్ గీస్తే ఇదిగో చూడండి, ఈ OQ అనేది ఇక్కడ శ్రామిక మార్కెట్లో ఏర్పడిన ON సమతౌల్య ఉద్యోగితా స్థాయి, ఇదిగోండి OQ ఉత్పత్తి జరగటానికి ఆధారంగా ఉంది. ఈ OQనే మనం సమతౌల్య ఉత్పత్తి స్థాయిగా చెప్తాము. చూడండి, ఈ B అనే రేఖాపటంలో X అక్షంలో ఉద్యోగిత చూపించాము, Y అక్షంలో ఉత్పత్తిని చూపిస్తున్నాం. ఉత్పత్తి అంటే మనం క్వాంటిటీ అని అనొచ్చు. సో ఉత్పత్తిని Q అనే అక్షరంతో చూపిస్తాం. ఈ Q అనేది దేని యొక్క ఫలితం అనుకున్నాం మనం ఆల్రెడీ? మూలధనము మరియు శ్రమల యొక్క ఫలితము. ఇక్కడ K బార్ అండ్ N. K బార్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఉన్న మూలధనంతోనే మనం ఉత్పత్తిని చేస్తున్నాము. మూలధనంలో మార్పులకి ఇక్కడ అవకాశం లేదు. సో బార్ మూలధనము, ఈ ON అనే ఉద్యోగితా స్థాయి యొక్క ఫలితమే ఈ ఉత్పత్తి. చూడండి, ఉత్పత్తి రేఖ గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఇదిగో ఈ పాయింట్ దగ్గర గరిష్ట స్థాయికి చేరి మళ్ళీ అక్కడి నుండి తగ్గటం స్టార్ట్ అయింది. మీకు ఈ రేఖ చూస్తుంటే మీకు గుర్తు రావాలి, మనం ఆల్రెడీ
లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, చరానుపాతాల సూత్రము లేక క్షీణ ప్రతిఫల సూత్రము అనే థియరీని మనం చదువుకున్నాం లాస్ట్ సెమిస్టర్లో. అదేం చెప్తుంది? ఉత్పత్తి కారకాలలో కొన్నిటిని స్థిరంగా ఉంచి, అంటే చర ఉత్పత్తి కారకాలని మాత్రమే పెంచడం ద్వారా ఉత్పత్తిలో పెరుగుదల కొంతవరకే సాధ్యము, తర్వాత ఉత్పత్తిలో తగ్గుదల కనిపిస్తుంది అనేది మనకి క్షీణ ప్రతిఫల సూత్రం చెప్తుంది. ఆ క్షీణ ప్రతిఫల సూత్రమే ఇక్కడ అప్లై చేయబడింది అని మనం అనుకుంటే, మనం ఇక్కడ మూలధనం స్థిరంగా ఉంది అంటున్నాము, సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంది అంటున్నాము. మనం అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం మూలధనం స్థిరంగా ఉంది, సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంది. ఉద్యోగితను మాత్రమే పెంచి మనం ఉత్పత్తిని పెంచాలి అనుకుంటే అది ఒక పాయింట్ వరకే సాధ్యమవుతుంది. ఆ పాయింట్ దాటిన తరువాత ఇంక నువ్వు ఉద్యోగుల్ని పెంచినా సరే ఉత్పత్తిలో పెరుగుదల నీకు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు, ఎందుకని క్షీణ ప్రతిఫలాలు వస్తాయి అంటే మనం దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ చదువుకున్నాము. అవిభాజ్యత, ప్రత్యేకీకరణ, పూర్తి ఉత్పాదక శక్తిని ఉపయోగించబడటం, ఇవన్నిటిని మనం రీజన్స్ గా చదువుకున్నాము. సో ఆ థియరీని మనం ఇక్కడ అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ఉత్పత్తి రేఖ ఎందుకని ఒక స్థాయి వరకు పెరుగుతూ ఒక స్థాయి తర్వాత తగ్గింది అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ఉత్పత్తి రేఖని ఎందుకు ఈ విధంగా డ్రా చేసాము అంటే క్షీణ ప్రతిఫల సూత్రాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాము. రైట్? ఇలా ఈ శ్రామిక మార్కెట్లో నిర్ణయించబడిన ఓఎన్ సమతౌల్య ఉద్యోగిత స్థాయి ఈ ఓక్యూ అనే సమతౌల్య ఉత్పత్తి స్థాయికి ఆధారము. ఈ విధంగా సమతౌల్య ఉద్యోగిత స్థాయి ఆధారంగా సమతౌల్య ఉత్పత్తి స్థాయి అనేది నిర్ణయం అవుతుంది అనేది మనం మొదటి దశలో చదువుకుంటున్నాం. సో ఇక్కడ ఈ సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయం ఏ విధంగా జరిగింది అంటే ఆర్థిక వ్యవస్థలో అప్పటికి ఉన్న మూలధనము, సాంకేతిక పరిజ్ఞానంతో శ్రామిక మార్కెట్లో ఏర్పడిన సమతౌల్య ఉద్యోగిత స్థాయి వద్ద చేయగలిగే ఉత్పత్తి ఎంత అంటే ఈ ఓక్యూ అనే లెవెల్ అని మనం ఇక్కడ చెప్తున్నాం. సో శ్రామిక మార్కెట్లో నిర్ణయించబడిన సమతౌల్య ఉద్యోగిత స్థాయి ద్వారా సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయం ఈ విధంగా జరుగుతుంది అని మనం ఇలా అనుకోవచ్చు, సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పినట్లుగా. మళ్ళీ ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకుందాం. సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో మనం మొదటి దశగా పొదుపు, పెట్టుబడులు, ద్రవ్య చలాంకాలు ఇవేమీ లేకుండా ఆదాయ ఉద్యోగిత స్థాయి నిర్ణయం ఏ విధంగా జరుగుతుందో మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ దశలో ఆదాయం అనేది ఉద్యోగిత యొక్క ఫలితము. ఉద్యోగిత అనేది శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ ఈ రెండు నిజ వేతనం మీద ఆధారపడి ఉంటాయి. ఏ వేతనం వద్ద అయితే శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ సమానంగా ఉంటాయో ఆ స్థాయి వద్ద సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించబడుతుంది. ఆ నిర్ణయించబడిన ఉద్యోగులతో అప్పటికి ఆర్థిక వ్యవస్థలో ఉన్న మూలధనము మరియు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మనం సమతౌల్య ఉత్పత్తి స్థాయిని ఈ విధంగా నిర్ణయించవచ్చు అనేది మనం ఈ దశలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ దశని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. గుడ్ లక్.